హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నామండి. ఈ ఫ్రైడ్ రైస్ అన్నది ఎటువంటి సాసులు లేకుండా, ఎటువంటి కలర్ ఫుడ్ యూస్ చేయకుండా చాలా టేస్ట్‌గా మనకు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని 10 మినిట్స్‌లో అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. దీన్ని నేను చెప్పే పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి. రుచి అన్నది చాలా అద్భుతంగా వస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలన్నంత టేస్ట్‌గా అయితే ఉంటుందనమాట. నేను ఈ గ్లాస్ కొలతతో తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ ఫుల్‌గా పోసి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేస్తున్నా. అక్కడికి గ్లాసున్నర రైస్ అయితే అవుతుంది. నేనైతే మామూలు రైసే తీసుకున్నా. మీకు ఏ రైస్ అయినా పర్వాలేదు. మీకు నచ్చిన రైస్ తీసుకోవచ్చు. ఇలా ఈ రైస్‌ని 2 సార్లు కడిగేసుకొని ముందుగా ఇవి నానబెట్టేసుకోవాలి. ఈ రైస్ అన్నది మినిమం ఒక గంటన్న నానితే రైస్ అన్నది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందనమాట. ఈ రైస్‌ని నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేసి మళ్ళీ కాస్త వాటర్ వేసి దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇలాగ మనం పన్నీర్ అయితే రెడీ చేసుకుందాం. నేను 100 గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఈజీగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి ముక్కలు అన్నది మాడకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఈ ముక్కలను ఒక బౌల్లో వేసుకుని కాస్త ఉప్పు, కారం, పసుపు వేసుకుని వీటిని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టిన తర్వాత మనము ఇంకా రైస్ అయితే కుక్ చేసుకుందాం. నేను రైస్ మామూలుగానే వండుతున్నానండి. కుక్కర్లో అయితే పెట్టట్లేదు. ఇలా మామూలుగా వండడం వల్ల మనకు ఫ్రైడ్ రైస్ అన్నది బాగా వస్తుంది. రైస్ కూడా పర్ఫెక్ట్‌గా మనం పదునున్నది చూసుకోవచ్చు. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని అన్నం వార్చేసి దీన్ని కాస్త చల్లారబెట్టాలి. వేడి అన్నది తగ్గాక మనం ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది. చూసారా అన్నం ఎంత పొడి పొడిలాడుతుందో? ఈ పాడులో ఉండాలండి రైస్ అన్నది. మరీ ఉడికిపోకూడదు, మళ్ళీ అలానే మరీ పదునుగా ఉండకూడదు. మీడియంలో మనకి కుక్ అయితే సరిపోతుంది రైస్. ఇప్పుడైతే ఆయిల్ వేసేసి మనం పన్నీర్ ముక్కలు ఫ్రై చేసేసుకుందాం. పన్నీర్ ముక్కలు మనం ఆయిల్లో వేసాక ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి. మనం అలాగే వదిలేస్తే ఇవి అడుగున మాడిపోతే అలా మాడకుండా ఉంటే ఒక్కొక్కటిగా మనం తిప్పుకుంటూ ఉండాలి. గ్యాస్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మన పన్నీర్ ముక్కలు అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా తిప్పుకొని అవి ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. చూసారు కలర్ ఎలా ఉందో? ఇలా వేపుకొని మొత్తం అన్నీ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఒక కప్పు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ చక్కగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. వేగనిచ్చుకున్న తర్వాత ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మన రోట్లో దంచి వేసుకున్నది. అది కూడా మన ఆనియన్స్తో పాటు ఫ్రై అవ్వాలి. ఇందులో మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదండి. అలాగే ఆ ఆనియన్స్ అయితే ఏగిపోయినాయి. ఇప్పుడు సన్నగా తురుముకున్న ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని అవి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు వేపుకొని కాస్త కరివేపాకు వేసుకుని వాటితో సమానంగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకున్న 4 పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసి ఒక నిమిషం ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ బౌల్లోనే ఒక హాఫ్ కప్పు క్యాప్సికమ్, ఒక హాఫ్ కప్పు బీన్స్ ఇవి 2 వేసేసి ఒక్క 2 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. ముందైతే క్యాప్సికమ్ వేసాను. ఈ మగ్గిపోయిన తర్వాత బీన్స్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు క్యాబేజీ కూడా తరుముకుని చక్కగా 3 మిక్స్ చేసి లో ఫ్లేమ్లో చక్కగా మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకి ఇవి లైట్గా మగ్గుతుంది అనే టైంకి మనం కాస్త సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒక్కసారి ఒక్క నిమిషం కలిపేసుకుని చక్కగా మగ్గుతూ ఉంటే మనం ఒకసారి పన్నీర్ ముక్కలు అయితే చూద్దాం. నేను ఆల్రెడీ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేస్తానండి. మరీ పెద్దగా ఉన్న ఫ్రైడ్ రైస్ అన్నది అంత టేస్ట్ తెలీదు. మనకి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి రైస్ అంతా మిక్స్ అయ్యి మన రైస్ తగ్గట్టు పన్నీర్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ లేకుండా. అలాగే నేను 2 స్పూన్లుగా ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసాను. ఇంక ఇవి 2 యాడ్ చేశాను. ఇంక వేరే అన్నది ఏమీ లే. కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర ఇవి 2 వేసి కలిపేసుకోవడమేనండి. మనకి ఫ్రైడ్ రైస్కి అయితే అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేద్దాం. మనం వేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుకుంటే మనం వేసిన
ఉప్పు మసాలాలు అన్నది ఈ పన్నీర్ ముక్కలకు కూడా పడుతుందన్నమాట. ఒక్క నిమిషం పాటు ఇవి వేసాక మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసేయాలి. ఇందులో మనము కరెక్ట్గా కొలతల ప్రకారమే చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. మనకి ఇంకా బయట తినే ఆరోగ్యాలు పాడు చేసుకున్నా కన్నా ఇటువంటి చిన్నగా ఇంట్లో చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. రెసిపీ అన్నది ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతకు ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో చెప్పండి. సరేనండి, ఉంటానండి. బాయ్.